ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీకందరికీ శుభములు తెలియచేస్తున్నాను. నేటి దినము 27th January 2025 దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని కొంచెం సేపు ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము ఈలాగు రాయబడింది. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. గమనించండి ప్రియమైన వాళ్ళరా, ఒక హెచ్చరికతో కూడినటువంటి వాక్యాన్ని ప్రభు నేటి దినం మనకు అందించారు. దినములు చెడ్డవి అని బైబిల్ చెప్తా ఉంది. సో ద డేస్ ఆర్ ఈవిల్. ఎప్పుడు ఏమి పరిస్థితులు జరుగుతాయో ఎవరికీ తెలియదు. రీసెంట్గా ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో చాలామంది మాట్లాడుతూ, పరిగెడుతూ, ఆడుతూ, పాడుతూ పడి చనిపోతున్నారు. సో వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ మీన్స్ దాట్ దేవుడి నుంచి ఎప్పుడు మనకి పిలుపు వస్తుందో తెలియదు, ఎప్పుడు ఈ లోకయాత్ర ముగిసిపోద్దో తెలియదు. కనుక నేడు అనే దినము ఉండగానే మనము ప్రభు చిత్తమేంటో ఎరిగి దేవుని చిత్తానుసారముగా నడవాలి అని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. ప్రియమైన వాళ్ళరా, ప్రతి ఒక్కరికి 24 గంటలే ఉంటుంది. కానీ చూడండి, కొంతమంది అంటారు చివరికి నాకు చాలా బిజీ ఉంది, నేను అన్ని పనులు చేయలేకపోతున్నా అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే వన్ షుడ్ నో హౌ టు ప్రయారిటైజ్ దేర్ థింగ్స్. వేరే అనవసరమైనటువంటి విషయాల్లో నీవు కనుక సమయాన్ని వెచ్చించినట్లయితే దేవునితో గడపాల్సినటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని నీవు కోల్పోయినట్లే. అందుకనే మరి చాలామంది పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఖచ్చితంగా దేవునికి సమయం అనేది కేటాయించాలి. కొంత సమయం మనం వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, అలాగే ప్రార్థనలో గడపాలి. ప్రియమైన వాళ్ళ అప్పుడే దేవుని చిత్తమేంటో మనం ఎరిగి అలాగున జీవించగలము. ఈ సమయాన్ని గురించి బైబిల్లో అనేక చోట్ల రాయబడి ఉంది. కీర్తనాకారుడు అంటున్నాడు కదా, ప్రభువా మాకు జ్ఞానాన్ని ఇవ్వు, మా దినములు లెక్కించుట మాకు నేర్పు అని కూడా అడుగుతున్నాడు కీర్తనాకారుడు. అలాగే కొలస్సీలకు రాసిన పత్రికలో ఉంది, సమయాన్ని పోని యొక్క సద్వినియోగపరుచుకోము అని కూడా చెప్తుంది. ప్రియమైన వాళ్ళరా, చాలామంది మరి గొప్ప వాళ్ళు అన్న మాటల్ని మీతో పంచుకుంటాను. ద వన్ బెస్ట్ థింగ్ అబౌట్ ద ఫ్యూచర్ ఈస్ దాట్ ఇట్ కమ్స్ వన్ డే ఎట్ ఏ టైమ్ బై అబ్రహాం లింకన్. వీ మస్ట్ యూజ్ టైమ్ యాజ్ ఎ టూల్, నాట్ యాజ్ ఎ కౌచ్. దిస్ ఇస్ బై జాన్ ఎఫ్ కెనడీ. అలాగే time is really the only capital that any human being has and the only thing he can't afford to lose by థామస్ ఆల్వా ఎడిసన్. చూసారా, ప్రతి ఒక్కళ్ళు సమయాన్ని పర్ఫెక్ట్గా వాడుకున్న వాళ్ళే. బెంజమిన్ ఫ్రాంక్లిన్ గారు గొప్ప అమెరికా ప్రెసిడెంట్, ఆయన మీద ఒక అభియోగం అనేది వచ్చింది. ఏంటి అంటే ఈయన ఎవరిని కలవట్లేదు సరి అయిన సమయానికి, టైంని చాలా వేస్ట్ చేస్తున్నాడని మరి వార్తాపత్రికలు ప్రచురించాయి. ఆయన దానికి చాలా బాధపడ్డాడంట. అరే, నేను పొద్దున్నుంచి సాయంత్రం దాకా రాత్రి దాకా ఎంతో సమయాన్ని కేటాయిస్తున్నాను, బట్ అయినప్పటికీ ఎందుకు ఈ అభియోగం వచ్చిందని ఆలోచన చేసి అప్పుడు ఆయన ఒక డైరీ తీసుకొని రాయడం మొదలుపెట్టారంట. నేను పొద్దున్నుంచి సాయంత్రం వరకు చేస్తున్నటువంటి పనులు ఏంటి అని చూసుకున్నప్పుడు అప్పుడు ఆయనకు అనిపించిందంట, నేను అనవసరమైనటువంటి విషయాల్లో టైంని ఎక్కువగా వేస్ట్ చేస్తున్నానని. సో ఫ్రమ్ దాట్ పాయింట్ ఆన్వర్డ్స్ హీ లెర్న్డ్ హౌ టు ప్రయారిటైజ్ ద థింగ్స్. మరి ఈ రోజున మనం కూడా అనవసరమైనటువంటి విషయాల్లో కాలయాపన చేస్తున్నామేమో ఒక్కసారి పరీక్షించుకుందాం. ప్రియమైన వాళ్ళరా, శ్రేష్టమైన వాటిని మాత్రమే చేద్దాం. ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది. దేవుని కొరకే మనము వెచ్చిద్దాం. ఈ వాక్యం వింటున్నటువంటి మనందరికీ దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మక అనే సహవాసము సదాకాలము మెండుగా తోడైండునుగాక. ఆమెన్. Thank you very much for your patient listening. This is Pranab Charles, God's ambassador. Have a blessed week. God bless all.